క్రైస్తవుడు మారే రకంగా ఉండకూడదండి. మార్పు తీసుకుని వచ్చే మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. ఏంటయ్యా ఈ సౌలు ఇంత దుర్భరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడంటే, ఇతనికి దేవుడు అధికారాన్ని ఇచ్చిన తర్వాత తన కళ్ళ ఎదుట గొర్రెల కాపరిగా పిలువబడ్డ దావీదు వచ్చాడండి. ఆ దావీదు వచ్చిన తర్వాత దావీదు యొక్క చేతుల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని ఇచ్చాడు. గొల్యాతును దావీదు ఓడించి సౌలు కుటుంబానికి మేలు చేశాడు. ఈ మేలు పొందినటువంటి సౌలు కృతజ్ఞతాపూర్వకంగా దావీదుకు తిరిగి మేలు చేయాలి కదా, కృతజ్ఞతాపూర్వకంగా దావీదుకు ఉపకారం చేయాలి కదా. అలా ఉపకారం చేయకపోక, అలా మేలు చేయకపోక బైబిల్లో రాయబడి ఉంది. చరిత్రకారులు చెప్తున్నారు, సుమారు రమరమి 21 సార్లట హత్యాయత్నము చేశాడట.